అందరికీ నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరిలాగే నేను 6 రుచులతో ఉగాది పచ్చడి నాకు వచ్చినట్లుగా చేశాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన మాట ఏంటంటే, అందరూ భగవంతుని పట్ల భక్తిభావంతో విశ్వాసంగా ఉండమని నా కోరిక. ఎందుకంటే విశ్వాసం అంటే కృతజ్ఞతతో ఉండాలని నా అభిప్రాయం. భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే అని నమ్మండి. మనకేమి ఇవ్వాలో ఆయనకే తెలుసని ఒక్కసారి మన మనసులో అనేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బాధ కానీ భయం కానీ ఉండదు. వీలైనంత వరకు కూడా మీకు కుదిరినంత వరకు దేవాలయాలు సందర్శించండి. అందరి పట్ల పాజిటివ్ థింకింగ్తో ఉండండి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ మనకి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుంది. అనవసరంగా దేని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. వీలైనంత వరకు మన శక్తి కొలది దాన ధర్మాలు చేసుకోవడం ఎంతైనా ఉత్తమమని నా అభిప్రాయం. దేవాలయాలతో పాటు మనకు అనాథాశ్రమాలు కూడా ఉన్నాయండి. చాలామంది బీదవారు ఉన్నారు. వీలైనంత వరకు కూడా ఏదో ఒక రూపంలో సాయం చేయండి. అది వస్తువు అవ్వచ్చు, వస్త్రం అవ్వచ్చు, లేకపోతే ధనం అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. ఒక్కసారి ఆ అనాథాశ్రమాలకు కూడా వెళ్ళి వీలైనంత వరకు సాయం చేశారనుకోండి, అది మనసుకి ఎంతో తృప్తిని హాయిని ఇస్తుందన్నమాట. నేను నాకు నచ్చిన విధంగా పూజ చేసుకున్నాను. ఈ పూజలో నేను చేసుకున్న అలంకారము, నా పూజా విధానాన్ని ఒకసారి చూసి ఒకసారి చూడండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. బై బై.